తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా సంవత్సరం పూర్తి చేసుకోవడానికైతే దగ్గరలో ఉంది. అయితే వాళ్ళు అధికారంలోకి రావడానికి మెయిన్‌గా 6 గ్యారంటీ హామీలనేవి ప్రజలకు చెప్పడం వల్ల, అంతేకాకుండా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల ప్రజలు కొంత విరక్తతో ఈ 6 గ్యారంటీ హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి మొగ్గు చూపి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కీలకంగా అంటే 3 నెలల్లో 90 రోజుల్లోపే 6 గ్యారంటీ హామీలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈ 6 గ్యారంటీ హామీలు అనేవి కేవలం 90 రోజుల్లోనే అమలు చేస్తామనేటట్టు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలోనే కానీ ఎన్నో బహిరంగ సభల్లో కానీ మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎన్ని హామీలు ఇచ్చారు అనేది మనం క్లియర్ కట్గా మాట్లాడుకుంటాం. మొదటగా చూసుకుంటే అసలు ముందుగా మనం మాట్లాడుకుంటే 6 గ్యారంటీ హామీల్లో అసలు ఏమేమి చెప్పారు, ఏమేమి ఇస్తామన్నారు, ఇప్పటి వరకు కూడా ఏమేమి ప్రజలకి అధికారంలోకి తీసుకొచ్చారని మనం అయితే క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ముందుగా మనం చూసుకుంటే మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకంలో మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది ఇస్తామని చెప్పారు. కేవలం ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి 3 హామీలు అయితే ఉన్నాయి. అందులో మొదటిది మహిళలకి నెల నెల కూడా 2,500 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పారు. అండ్ రెండోది చూసుకుంటే 500 రూపాయలు రెండోది చూసుకుంటే మహిళలకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మహిళలకి ఉచిత బస్సు అని చెప్పారు. కానీ ఇక్కడ మహాలక్ష్మి పథకంలో ఇచ్చింది కేవలం ఒకటే, అది కూడా మహిళలకి ఉచిత బస్సు అనేది. ఇంకా ఏ పథకాలు కూడా ఎవరికి కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ మహాలక్ష్మి పథకంలో అందలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గృహజ్యోతి. ఈ గృహజ్యోతిలో చూసుకుంటే ప్రతి కుటుంబానికి కూడా 200 యూనిట్లు కరెంట్ అనేది ఫ్రీగా ఇస్తామని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది ఈ గృహజ్యోతి పథకంలో. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా రాష్ట్రంలో ఏ పేద కుటుంబానికి కూడా ఏ కుటుంబానికి కూడా 200 యూనిట్ల కరెంట్ అనేది ఎక్కడ కూడా ఫ్రీగా ఇవ్వలేదు. యువ వికాస్ ఏదైతే ఉందో విద్యార్థులకి 5 లక్షల వరకు కూడా ఒక భరోసా కార్డు, అంటే ఏదైనా ప్రమాదం జరిగినా కానీ ఏదైనా అవసరాలు ఉన్నా కానీ లేదంటే చదువులకు సంబంధించి కానీ భరోసా కింద ఒక కార్డు అనేది ప్రభుత్వం తరపు నుంచి ఒక కార్డు అనేది పెట్టి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి మండలానికి. అంటే ఈ యువ వికాస్లో మెయిన్గా చూసుకుంటే ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే ప్రతి మండలంలో కూడా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి పెడతామని చెప్పారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి మండలంలో కూడా ఒక స్కూల్ అనేది మెయిన్గా చూసుకుంటే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనే పేరుతో, అంటే ప్రభుత్వ పాఠశాలలో లేదంటే ప్రైవేట్ పాఠశాలలో అనేది పక్కన పెడితే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేపథ్యంలో మండలానికి ఒక స్కూల్ చొప్పున పెడతామని చెప్పి హామీ ఇచ్చారు. మరి అందులో కూడా ఎటువంటి పురోగతి అనేది రాలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇందిరమ్మ ఇళ్ళు. అంటే ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకం మీద ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రుణం కూడా ఇస్తామనేటట్టు హామీ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా చూసుకుంటే ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నో ఉద్యమాల్లో పోరాడిన యోధులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా 300 చదరపు గజాల వరకు కూడా ఫ్రీగా ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. ఎవరైతే తెలంగాణ ఉద్యమం చేసి మరణించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి 300 గజాల వరకు కూడా ఫ్రీగా స్థలం ఇస్తామని చెప్పారు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మెయిన్గా చేయూత అని చెప్పారు. ఈ చేయూత పథకంలో మెయిన్గా చూసుకుంటే ప్రతి ఇంటికి కూడా 4,000 పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేటట్టు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా 4,000 పెన్షన్ ఏదైతే ఉందో ఎవరికి కూడా అమల్లోకి రాలేదు. అంటే రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి మొన్ననే కొద్ది రోజుల కింద వార్త అయితే వచ్చింది. కానీ మరి ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు కూడా 4,000 పెన్షన్ అనేది ఎవరికి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్గా అదే చేయూత కింద 10 లక్షల వరకు కూడా రాజీవ్ ఆరోగ్య బీమా, ఎవరైతే
భార్య భర్తలు ఉంటారో వాళ్ళకి మెయిన్గా, అంటే ముసలోళ్ళే కానీ వయసులో ఉండాలే కానీ ఎవరికైనా కానీ రాజీవ్ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో అది 10 లక్షల వరకు కూడా, అంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి మనకి ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఉందో, గతంలో రాజశేఖర్ రెడ్డి టైంలో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాజీవ్ ఆరోగ్య బీమా అనే పథకంతో పెట్టడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా దానిలో కూడా ఎటువంటి ముందస్తు చర్యలు అనేవి కానీ ముందస్తు పనులు అనేవి ఏవి కూడా ఎవరికి వెళ్ళదని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ చేయూతలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మెయిన్గా రైతు భరోసా. ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఈ రైతు భరోసాలో రైతులకి, కౌలు రైతులకే కానీ మెయిన్గా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వ్యవసాయ కూలీలకి 12,000 అండ్ వరి పంటకి 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పారు ఈ రైతు భరోసాలో. ఈ రైతు భరోసాలో ఒక్కొక్క రైతుకి, కౌలు రైతే కానీ సొంత భూమి ఉన్న రైతుకే కానీ ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. కానీ ఈ రైతు భరోసా అనేది కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో అనేది ఇంకా అది అమలు కాలేదు. ఎవరికి కూడా చాలా మందికి కూడా ఈ రైతు భరోసా అనేది పడకపోవడంతో చాలా మంది రైతులు అయితే రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేయడం జరుగుతుంది. మరి ఇంకా మెయిన్గా చూసుకుంటే ఇందులో ప్రతి వరి పంటకి 500 రూపాయలు బోనస్, వరి పంటకి ఎవరైతే వేస్తారో, అంటే ఏదైతే ఈ రైతు భరోసాలో 15,000 రూపాయలతో కలుపుకొని వరి పంట వేసిన వాళ్ళకి 500 రూపాయలు బోనస్గా ఇస్తామని చెప్పారు. వ్యవసాయ కూలీలు, అంటే వ్యవసాయం చేసుకొని కూలి బతుకులు ఎవరైతే ఉంటారో ఆ రైతులు ఎవరైతే ఉంటారో, కూలి పని చేసుకునే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 12,000 ఇస్తామని చెప్పారు. మరి అందులో కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి పురోగతి అనేది ఎవరికి లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనేది 6 గ్యారంటీ హామీలు ఇచ్చింది. అందులో మొదటిది మహాలక్ష్మి, రెండోది గృహజ్యోతి అండ్ యువ వికాసం అండ్ ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత, రైతు భరోసా, ఇలా 6 గ్యారంటీ హామీలు ఇచ్చారు. కానీ ఇందులో మెయిన్గా చూసుకుంటే ఈ మహాలక్ష్మి పథకంలో ఒకే ఒక్కటి, ఈ మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు అనేది పెట్టడం జరిగింది. ఇంకా ఇందులో మహిళలకు డబ్బులు ఇవ్వడమే కానీ మహిళలకి ఇంకా కొన్ని అవకాశాలు, అంటే ఉచిత గ్యాస్ బండ 500కి ఇస్తామని ఏదైతే చెప్పారో అది కానీ రావాల్సి ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ రైతు భరోసాలో చూసుకుంటే కేవలం కొద్ది మందికి మాత్రమే రైతు భరోసా పడ్డదని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలు ఇచ్చింది. అవి 90 రోజుల్లో 90 రోజుల్లో ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీ హామీలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కాబోతుంది. ఇంకొక 10-15 రోజుల్లో సంవత్సరం అయితే పూర్తవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇచ్చింది కేవలం ఈ మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్సు మాత్రమే అమల్లోకి వచ్చింది. ఇంక ఏది కూడా ఇవ్వలేదు. మరి ఇవే గ్యారంటీ హామీలు గతంలో రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు బట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, లేదనంటే ఇంకా మంత్రి శ్రీధర్ బాబు కానీ, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా 90 రోజుల్లో పూర్తి చేస్తానన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. కానీ ఇక్కడ తాజాగా చూసుకుంటే ఇవే 6 గ్యారంటీ హామీలను బేస్ చేసుకొని రీసెంట్గా, అంటే కొద్ది రోజుల కిందట, 2-3 రోజుల కిందట మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, మిగిలిన మంత్రులు ఎవరైతే ప్రచారం వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో, అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మహారాష్ట్రలో కూడా అమలు చేస్తాం, అదే విధంగా ప్రజలకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది. కానీ వాస్తవాల్లోకి వెళ్తే ఇక్కడ ఏ పథకాలు అనేవి పూర్తి స్థాయిలో అప్లై అవ్వలేదు. అందుమూలంగానేమో ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీ హామీల్ని పూర్తి కాలేదని చెప్పి మహారాష్ట్ర ప్రజలు గుర్తించి ఈరోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించడం జరిగింది. కానీ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో పక్కన పెడితే, కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఏవి కూడా అమలు కాలేదని చెప్పి మనం చాలా క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల లోపు మెయిన్ గా హైడ్రా మీద, మూసీ ప్రక్షాళన మీద
ఇంట్రెస్ట్ చూపినంత ఈ పథకాల మీద కానీ, లేదంటే ప్రభుత్వ పరిపాలన మీద కానీ, లేదంటే రైతుల మీద, మెయిన్గా విద్యార్థుల మీద ఎటువంటి శ్రద్ధ పెట్టలేదని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి అమలు కాని పక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది 2028 ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోవడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా 2028 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అనేది ఘోరంగా ఓడిపోవడం జరుగుతుంది. అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే గతంలో అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించిందో పల్లెటూరుని డెవలప్ చేయడానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. పల్లెటూరు ప్రజల్ని పట్టించుకోవడం లేదనే రూరల్ ప్రాంతం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైపోయింది. అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించిన ఏదైతే పేపర్ లీకేజీ కానీ, జాబులు ఇవ్వడమే కానీ వీటిల్లో కొంత ఆలస్యం చేయడం వల్ల, కొంత ఇబ్బంది పెట్టడం వల్లే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఓడిపోయింది. కానీ ఇప్పుడు అంతకంటే దారుణంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పట్లే కానీ, పల్లెటూర్ల పట్లే కానీ, లేదంటే మెయిన్గా రైతుల పట్లే కానీ చాలా దారుణంగా వ్యవహరిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇదే ధోరణిలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అనేది చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది. రాబోయే రోజుల్లో ఇంకొక సీఎం వస్తాడు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని దింపి ఇంకొక ముఖ్యమంత్రిని పదవెక్కించే అవకాశం ఉంది అన్నట్టు కొంత సమాచారం అయితే సర్క్యులేట్ అవుతుంది మీడియాలో. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా అది కానీ జరిగిందనంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇది ఒక చేదు అనుభవం కింద మనం అయితే చెప్పుకోవాలి. ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటి వరకు కూడా 6 గ్యారంటీ హామీల్లో కేవలం మహాలక్ష్మి పథకంలో ఒకే ఒక్కటి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా వరకు కూడా దాదాపుగా 95% వరకు కూడా పెండింగ్ పథకాలు అయితే ఉన్నాయి. మరి వాటిని ఎప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తారు, వాటిని ఎప్పుడు ఆచరణలో పెడతారనేది మనం అయితే చూడాలి. ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన అనేది కొంతవరకు కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉందని మనం అయితే ఓపెన్ గా చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఎంతవరకు కూడా ప్రజలకు చేరువవుతారు, ప్రజల్లో మళ్ళీ మమేకమై ఖచ్చితంగా 2028 వచ్చేటప్పటికి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి 100కు 100% ఓట్ బ్యాంకుతో వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎటువంటి పావులు కదుపుతారనేది మనం అయితే చూడాలి.